పిల్లల్లో రొమాటిక్ హార్ట్ డిసీజ్. చిన్నారుల్లో పెరుగుతున్న రొమాటిక్ హార్ట్ డిసీజ్ కేసులు కలవరపెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 4 కోట్ల మంది ఈ వ్యాధిని బారిన పడ్డారు. ఇలా 3 లక్షల మంది ఈ వ్యాధితో చనిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. బాల్యంలో వచ్చే ఈ వ్యాధి వైకల్యానికి దారితీస్తుంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ పేర్కొంది. ఆర్థికంగా వెనుకబడిన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ముదిరితే గుండె వాల్స్ దెబ్బతిని చివరకు ప్రాణాంతకంగా మారుతుంది. వ్యాధి వ్యాప్తి మరియు గుర్తింపు. స్ట్రెప్టోకోకల్ ఫారింగైటిస్ అని పిలిచే బ్యాక్టీరియా వల్ల పిల్లలు ఈ వ్యాధిని బారిన పడుతున్నారు. ముందుగా దీనివల్ల జ్వరం వచ్చి రొమాటిక్ జ్వరంగా మారి అది రొమాటిక్ హార్ట్ డిసీజ్కు దారితీస్తుంది. పరిశోధనల్లో తేలింది. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రకారం మగవారి కంటే ఆడపిల్లల్లో మహిళల్లో రొమాటిక్ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం 2 రెట్లు ఎక్కువ. గర్భధారణ సమయంలో వచ్చే గుండె సమస్యల్లో రొమాటిక్ గుండె జబ్బులు ప్రమాదకరంగా మారుతున్నాయట. రొమాటిక్ జ్వరం లక్షణాలు, నివారణ గురించి కూడా ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి.